హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సుకన్య ఫ్రమ్ శ్రీ మీడియా. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ రాజేష్ వెంకట్ ఇందల, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్, ఆరిలావా, విశాఖపట్నం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మీ గురించి బ్రీఫ్గా మా వ్యూయర్స్కి చెప్పండి సార్. ఏం లేదు, నా పేరు డాక్టర్ రాజేష్ వెంకట్. నేను న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ ఫిజిషియన్ని. నేను లాస్ట్ 9 ఇయర్స్గా అపోలోలోనే వర్క్ చేస్తున్నాను. సో నా సబ్ స్పెషాలిటీస్ ఏంటంటే ఐ ట్రీట్ మోర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్, నెక్స్ట్ మైగ్రేన్స్, ఇంకా పార్కిన్సన్స్, న్యూరోపతీస్ ఇవన్నీ చూస్తాం. బట్ మై డొమైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ స్ట్రోక్. సార్, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏం లేదు, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోతే బ్రెయిన్లో వచ్చే చేంజెస్ని స్ట్రోక్ అంటారు. ఆ బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు. జనరల్గా స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ అటాక్ అనుకుంటారు, బట్ హార్ట్ అటాక్తో పాటు బ్రెయిన్కి కూడా వస్తుంది, దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ జనరల్గా 2 రకాలు. ఒకటి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్లో నరాలు చిట్లిపోతే, బ్లడ్ వెసల్ చిట్లిపోతే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో ద మూమెంట్ పేషెంట్కి స్ట్రోక్ రాగానే, పేషెంట్ హాస్పిటల్కి రాగానే పేషెంట్కి స్ట్రోక్ సిమ్టమ్స్ ఏముంటాయంటే జనరల్గా మూతి వంకరపోవడం కానీ, మాట ముద్దగా రావడం కానీ, కాళ్ళు పనిచేయకపోవడం కానీ, లేకపోతే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి స్ట్రోక్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు పేషెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీకి వస్తే ఏ రకమైన స్ట్రోక్ అనేది మన సిటీ స్కాన్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే హెమరేజిక్ స్ట్రోక్కి ఒకే సిమ్టమ్స్ ఉంటాయి, ఇస్కెమిక్ స్ట్రోక్కి ఒకే సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఏ రకమైన స్ట్రోక్ తెలుసుకోవాలంటే పేషెంట్ సిటీ స్కాన్ చేయించుకోవాలి. సిటీ స్కాన్ చేయించుకోవాలంటే హాస్పిటల్కి రావాలి. ఈ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెమరేజిక్ స్ట్రోక్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఇస్కెమిక్ స్ట్రోక్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్లాక్ వల్ల వచ్చే స్ట్రోక్కి ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లీడ్ వల్ల వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. దానికి ఇచ్చే ట్రీట్మెంట్ దీనికి ఇవ్వకూడదు, దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ దానికి ఇవ్వకూడదు. సో ఫస్ట్ ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ స్ట్రోక్ సిమ్టమ్స్, ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ దే షుడ్ రష్ టు యర్ నియరెస్ట్ హాస్పిటల్ వేర్ మినిమం సిటీ స్కాన్ ఫెసిలిటీ అనేది ఉండాలి. సో చాలా మంది స్ట్రోక్ వచ్చిన తర్వాత నర్సింగ్ హోమ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేస్తారు. ఎందుకు ఆ టైం వేస్ట్ చేయకూడదంటే, ఇప్పుడు బ్లాక్ వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్లోని ఒక ఇంజెక్షన్ ఇస్తాం, థ్రాంబోలైసిస్ అని. అది 4.5 hours లోపల ఇస్తాం. సో వీళ్ళు జనరల్గా స్ట్రోక్ వస్తే వెళ్ళి పక్క నర్సింగ్ హోమ్, ఆ పక్క నర్సింగ్ హోమ్, వాళ్ళు అసలు స్ట్రోక్ని ఐడెంటిఫై చేసి మా హైయర్ సెంటర్ రిఫరల్ చేసే లోపల 4.5 hours ఆ పుణ్యకాలం కాస్తే అయిపోతుంది. సో అందుకు ఎనీ పేషెంట్ ఎవరికైనా స్ట్రోక్ వస్తే మటుకు ఇది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా నియరెస్ట్ హాస్పిటల్ విత్ మినిమమ్ ఆఫ్ సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉండేదానికి వెళ్ళాలన్నమాట. సో మెయిన్ ఈ స్ట్రోక్ 2 types, ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లాక్, హెమరేజిక్ స్ట్రోక్, బ్లీడ్ ఉంటే వచ్చేది. ఓకే సార్, మినీ స్ట్రోక్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ ఇదివరకు అనేవారమ్మా మినీ స్ట్రోక్ అనేది. ఇప్పుడు మినీ స్ట్రోక్ అనే కాన్సెప్ట్ ఏం లేదు. సో మినీ స్ట్రోక్ అంటే చిన్న సిమ్టమ్స్ ఉండి పేషెంట్కి చిన్నగా తిమ్మిలు రావడం, మూతి వంకరపోవడం అలా ఉంటే ఇదివరకు NIHSకి <5 ఉంటే మినీ స్ట్రోక్ అనేవారు. బట్ ఇఫ్ ద స్ట్రోక్ ఈస్ మినీ అండ్ స్టిల్ డిసేబులింగ్, అంటే సపోజ్ మాట డిజార్త్రియా రావడం, అది చిన్నదే ఉన్నా సరే అది పేషెంట్కి డిజేబులింగ్గా ఉంటే మటుకు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్, అది ఓల్డ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. మినీ స్ట్రోక్, మేజర్ స్ట్రోక్, మైల్డ్ స్ట్రోక్, మోడరేట్ స్ట్రోక్ అది కాదు. ఎనీ స్ట్రోక్ ఈజ్ స్ట్రోక్. ద మూమెంట్ యూ హ్యావ్ ఎ స్ట్రోక్ యూ షుడ్ కమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. సార్, ఒక స్ట్రోక్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి చెప్పండి సార్. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు, సో ద మూమెంట్ పేషెంట్కి స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చి పేషెంట్ హాస్పిటల్ రాగానే ఫస్ట్ ఎమర్జెన్సీలో అసెస్ చేస్తారు. పేషెంట్కి రైట్ సైడ్ వీక్నెస్ ఉందా, లెఫ్ట్ సైడ్ వీక్నెస్ ఉందా, ఓన్లీ లిమ్స్ వీక్నెస్ ఉందా, మాట కూడా ఉందా, ఉత్తి మాట కూడా ఉందా, లేకపోతే మింగడం కష్టం అవుతుందా, లేదంటే ఉత్తి స్ట్రోక్తో పాటు ఫిట్స్ లాగా ఏమైనా వచ్చాయి. సో ఫస్ట్ పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే ఎమర్జెన్సీలో అసెస్ చేస్తారు అసలు ఏ రకమైన స్ట్రోక్ ఉందని. వాళ్ళు అసెస్ చేసిన తర్వాత సిటీ స్కాన్కి పంపిస్తారు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ద మూమెంట్ పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చి డోర్ టు సిటీ స్కాన్, పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చి సిటీ స్కాన్ వితిన్ 20 minutes అయిపోవాలి. దట్ ఎందుకంటే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. స్ట్రోక్ ఈజ్ ఎమర్జెన్సీ. సో దాన్ని టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. ఎందుకు టైమ్ ఈజ్ బ్రెయిన్, ఎందుకు అంత ఫాస్ట్గా సిటీ స్కాన్ చేయాలంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎవ్రీ సెకండ్కి 32,000 న్యూరాన్స్ పోతాయి. సో ఎవ్రీ సెకండ్కి, సో 32,000 న్యూరాన్స్ అంటే మీరు 1 hour డిలే చేస్తే ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ న్యూరానల్ లాస్. సో ద మూమెంట్ స్ట్రోక్ వస్తే డోంట్ గో టు అంటే నియరెస్ట్ నర్సింగ్ హోమ్స్ అట్లా కాకుండా ఎనీ హాస్పిటల్ విచ్ హ్యాస్ ఎ మినిమమ్ సిటీ స్కాన్, విచ్ మెయింటైన్స్ ఎమర్జెన్సీ, విచ్ హ్యాస్ ఎ న్యూరాలజిస్ట్, ఒక న్యూరో ICU, స్ట్రోక్ యూనిట్, దానికి వెళ్తే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా అవుతుంది. ట్రీట్మెంట్ 6 hours తర్వాత అయిన ట్రీట్మెంట్కి వితిన్ 1 hour అయిన ట్రీట్మెంట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది స్ట్రోక్ వచ్చిన తర్వాత మేము స్ట్రోక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం, రికవరీ అవ్వలేదు. రికవరీ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే బ్రెయిన్ ఒక సర్టెన్ టైం తర్వాత ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ కెన్ సస్టైన్ వితౌట్ ఆక్సిజన్ ఓన్లీ ఫర్ 8 minutes. సో మీరు ఆ పేషెంట్ తొందరగా వస్తే ERలో అసెస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే
లెస్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది, సో తొందరగా రికవరీ అవుతారు. సో నేను ఇందాక చెప్పినట్టు పేషెంట్ వితిన్ 4.5 అవర్స్లో వస్తే దాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం, అది కాస్ట్ అరౌండ్ 50,000 to 70,000. ఆ ఇంజెక్షన్ 4.5 అవర్స్లో ఇవ్వచ్చు. వెరీ రేర్ కేసెస్లో అప్ టు 6 hours 8 hours కూడా ఇస్తాం, డిఫ్యూజన్ ఫ్లేయర్ మిస్ మ్యాచ్ లేకపోతే వేకప్ స్ట్రోక్స్లో. ఆ ఇంజెక్షన్ ఇస్తే పేషెంట్కి ఉన్న వీక్నెస్ వెంటనే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది 6 hours దాకా ట్రీట్మెంట్. 6 hours to 24 hours కూడా ఇంకో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటంటే పేషెంట్కి ఒకవేళ ఏదైనా మేజర్ వెజల్లో క్లాట్ ఉంటే యాంజియోగ్రామ్ చేసినట్టు లోపలికి వెళ్ళి క్లాట్ని రిట్రీవ్ చేస్తాం. సో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐదర్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, లేకపోతే ఐవీ థ్రాంబోలసిస్ టీపీఏ ఇంజెక్షన్, లేదంటే మెకానికల్ థ్రాంబెక్టమీ. 1995 ముందు ఏమి ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు. 1995 ముందు ఎవరికి స్ట్రోక్ వచ్చినా 2 టాబ్లెట్లు ఇచ్చేవారు, ఇకోస్ప్రిన్, కొలెస్ట్రాల్ మెడిసిన్. సో ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి ఇంత సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత పేషెంట్ తొందరగా రాగలిగితే వితిన్ 4.5 hours ఇంజెక్షన్ ఇస్తాం, 4.5 hours to 24 hours మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తాం. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్ట్రోక్. చూసారు కదా వ్యూయర్స్, సార్ చెప్పిన గోల్డెన్ టైం అనేది 4.5 hours. ఎవరికైనా స్ట్రోక్ వచ్చిన 4.5 hours కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ఎంతో ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉంటుందని సార్ చెప్పారు కదా. కావున ఆ గోల్డెన్ టైం అనేది పాటిస్తూ పేషెంట్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్, అంటే మినిమం సిటీ స్కాన్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే ప్రమాదం తక్కువ శాతం ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. సార్, ఈ స్ట్రోక్ అనేది రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరికి ఎక్కువగా వస్తుంది? మామూలుగా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే స్ట్రోక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే పలానా ఫ్యాక్టర్స్ ఉంటే స్ట్రోక్ వస్తాయని. దాన్ని జనరల్గా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైబుల్ అంటే విచ్ వీ కెన్ మాడిఫై, నాన్ మాడిఫైబుల్ అంటే లైక్ ఏజ్ అవుతుంది కదా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, సో దట్ వీ కెనాట్ మాడిఫై. నెక్స్ట్ మేల్స్, ఒక సర్టెన్ ఏజ్లో మేల్స్కి స్ట్రోక్ ఎక్కువ వస్తుంది, సో ఫీమేల్స్కి తక్కువ వస్తుంది. కొంచెం ఏజ్ తర్వాత కొన్ని సర్టెన్ ఏజ్కి పీరియడ్స్లో ఫీమేల్స్కి ఎక్కువ వస్తుంది, మెన్కి తక్కువ. సో ఇవి నాన్ మాడిఫైబుల్, ఏజ్ని సెక్స్ని మనం ఏం మార్చలేము. సో అది కాకుండా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మోస్ట్ కామన్ ట్రెడిషనల్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ. సో అన్నిట్లోకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ కాజెస్ స్ట్రోక్ ఇస్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ ఏమంటారంటే క్రౌన్ జ్యువెల్ అంటారు ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్. సో మన హైపర్ టెన్షన్ కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే అసలు మోస్ట్ ఆఫ్ ద స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ బాగా లాగా ఉన్న వాళ్ళకి జనరల్గా స్ట్రోక్ వస్తుంది. అది కాకుండా హైపర్ కొలెస్ట్రీమియా, కొంతమంది ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్స్ ఉంటాయి, సో వాళ్ళకి కూడా స్ట్రోక్ వస్తుంది. కొంతమందికి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, హార్ట్లో ఇష్యూస్ ఉంటాయి, వాల్వ్లో కానీ రిథమ్ డిస్టర్బెన్స్, సో వాళ్ళకి అక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్స్ రావచ్చు. ఇవన్నీ కాకుండా జెనెటిక్గా ఉంటాయి స్ట్రోక్, కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. సో ఇవన్నీ వేరియస్. ఇవన్నీ కాకుండా ఆఫ్ లైట్ ఏంటంటే పోస్ట్ కోవిడ్, ఐదర్ బికాస్ ఆఫ్ కోవిడ్ కానీ పోస్ట్ వ్యాక్సినేషన్ కానీ చాలామందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే సో పోస్ట్ కోవిడ్, పోస్ట్ వ్యాక్సినేషన్ ఇవన్నీ ఏమవుతుందంటే అండర్లైయింగ్ మెకానిజం ఏం జరుగుతుందో తెలియదు, కానీ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ప్రోన్ టు స్ట్రోక్. బ్లడ్ కొంచెం మోర్ హైపర్ కోగులబుల్ స్టేట్లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి వాటర్ తీసుకున్నట్టు ఇంకా బ్లడ్ థికెన్ అయ్యి క్లాట్స్ ఫామ్ అవుతుంది. సో ఇవి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్ట్రోక్. ఇవన్నీ కాకుండా ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఏంటంటే స్ట్రెస్. ఇదివరకు ఎవరైనా క్యాజువాలిటీకి వచ్చి స్ట్రోక్ వస్తుందంటే షుగర్ ఉందా, బీపీ ఉందా అని అడిగాను. ఇప్పుడు ఎవరైనా క్యాజువాలిటీకి వచ్చి షుగర్, బీపీతో పాటు రీసెంట్గా లాస్ట్ 1 weekలో ఏమైనా స్ట్రెస్ ఉందా అంటే అట్లీస్ట్ 50 మెంబర్స్కి 50% ఆఫ్ ద పీపుల్ దే టెల్ దట్ లాస్ట్ 1 weekలో ఈ ఇంట్లో గొడవ జరిగింది, లాస్ట్ వీక్లో ల్యాండ్ ఇష్యూస్ వచ్చాయి. సో స్ట్రెస్ has surpassed all these risk factors. So nowadays సొసైటీలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్. సార్, సహజంగా బీపీ ఉండేవాళ్ళు అది ఉందని యాక్సెప్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ప్రమాదం ఉంటుందో కొంచెం చెప్పండి సార్. ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి బీపీ ఉంటుంది, బీపీ మందులు వాడంటే అది మా ఊర్లో చెప్పారండి, ఒకసారి బీపీ టాబ్లెట్ వేసుకుంటే లైఫ్ లాంగ్ వేసుకోవాలని. మరి బీపీ వస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలి అంతే, దానికి నో క్వశ్చన్స్ ఆస్క్. బీపీ ఉంటే ప్రీ హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ అంటే బీపీకి వచ్చే ముందు స్టేజ్లో ఉంటాయి, బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఉంటాయి. సో ఆ టైంలోని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని సాల్ట్ ఇంటేక్ తగ్గించి మోర్ ఆఫ్ వెజిటబుల్స్ తిని డైలీ ఎక్సర్సైజ్ చేసి మెంటల్ స్ట్రెస్కి మెడిటేషన్ చేసి ఇవన్నీ చేసి బీపీ తగ్గించుకోగలరా తగ్గించాం. లేదంటే మటుకు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, బీపీ మెడిసిన్స్ వాడాలి. ఎందుకంటే బీపీ మెడిసిన్స్ వాడకపోతే దాని చేంజెస్ పర్మనెంట్గా హార్ట్లోని, బ్రెయిన్లోని, బ్లడ్ వెజల్స్లో వస్తాయి. సో ఒక స్టేజ్ తర్వాత మందులు వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. సో ఏదైతే ప్రివెంటబుల్ స్టేజ్లో ఉన్నదో ఆ ప్రివెంటబుల్ స్టేజ్లో బీపీ మెడికేషన్స్ వాడాలి. బీపీ మెడికేషన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్, ఎందుకంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్.
సో అదే డిపెండింగ్ అపాన్, అంటే కొంతమంది ఒక రకం బీపీ ట్యాబ్లెట్, కొంతమంది ఈ వాడాలా ఆ వాడాలని, ఎనీథింగ్ డిపెండింగ్. సో డయాబెటీస్ ఉంటే ఒక రకమైన బీపీ ట్యాబ్లెట్ ఇస్తాం, ఏమి డయాబెటీస్ ఏమీ లేదు, యంగ్ హైపర్టెన్సివ్ అయితే వేరే రకాలు ఇస్తాం. బట్ బీపీ మెడిసిన్ అయితే వాడడం కంపల్సరీ. వన్స్ యూఆర్ డిటెక్టెడ్ హైపర్టెన్షన్ యూ హ్యావ్ టు టేక్ బీపీ మెడిసిన్స్. బీపీ మెడిసిన్స్ తీసుకొని బీపీ కంట్రోల్లో ఉండాలి అంటే ఉంటే కనుక గ్యారంటీ స్ట్రోక్ ప్రివెంట్. ప్రీవియస్లీ ఏంటంటే మోర్ దెన్ 150/90 ఉండకూడదు అనేవారు. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే మోర్ దెన్ 130/80 ఉన్నా సరే స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. సో 130/80 ఉన్న పేషెంట్స్కి స్ట్రోక్ రిస్క్ 10% అనుకుంటే 140/80 ఉన్న వాళ్ళకి 30% ఉంటుంది, 150/90 ఉంటే 60%. సో ఎవ్రీ 10 ఇంక్రీజ్ ఇన్ సిస్టోలీ డయాస్టోలీతో స్ట్రోక్ రిస్క్ మారిపోతుంటుంది. సో మన టార్గెట్ 150/90 నుంచి 140/90కి వచ్చింది, 140/90 నుంచి ఇప్పుడు 130/80. సో మన బ్లడ్ ప్రెషర్ షుడ్ బి మెయింటైన్ అండర్ 130/80. సేమ్ విత్ డయాబెటీస్. ప్రీవియస్లీ ఏంటంటే డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, మైల్డ్ డయాబెటీస్ అని, ఇప్పుడు అలాగే ఏం లేదు. సో డయాబెటీస్ వన్స్ డిటెక్టెడ్ డయాబెటీస్ ఐదర్ మీరు లైఫ్ స్టైల్ చేసుకొని, డైట్ మార్చుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని కంట్రోల్ చేసుకున్నారు. లేదంటే ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ మెడిసిన్స్. అట్లీస్ట్ ఫాస్టింగ్స్ లెస్ దెన్ 120, పోస్ట్ లంచ్ లెస్ దెన్ 180, HbA1c 3 months యావరేజ్ షుగర్ లెస్ దెన్ 7. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ కరెక్ట్ కంట్రోల్లో ఉండి డైలీ 30 minutes ఫిజికల్ యాక్టివిటీ, రోజు ఒక అరగంట బాడీ చెమట పట్టాలి. సో బాడీ చెమట పట్టడం ఎంత ఇంపార్టెంట్. చెమట పట్టడం అంటే ఈ స్పాన్ ఆఫీస్ కూర్చోడం, చెమట పట్టడం అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి అట్లాగే ఒక ½ hour మెడిటేషన్, ధ్యానం లాగా. అంటే బాడీ స్ట్రెయిన్ అవ్వాలి, మైండ్ రిలాక్స్ అవ్వాలి. మనం ఇప్పుడు సొసైటీలో మైండ్ స్ట్రెయిన్ చేసి బాడీ రిలాక్స్ చేస్తాం. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఒబెసిటీ. సో గుడ్ డయాబెటిక్ కంట్రోల్, గుడ్ హైపర్ టెన్షన్ కంట్రోల్, నో స్మోకింగ్, నో ఆల్కహాలిక్, ప్రిఫరబుల్లీ వెజిటబుల్ డైట్, 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, 30 minutes ఆఫ్ మైండ్ రిలాక్సేషన్, ఈ పారామీటర్స్ మెయింటైన్ చేసుకొని కొంచెం హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటే జనరల్గా స్ట్రోక్స్ రావు. సార్, సహజంగా కొంతమంది తల తిమ్మురు పడుతుంది అంటారు. సో ఇది స్ట్రోక్కి సంబంధించిన విషయమేనా సార్? చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్. తల తిమ్మురు పడుతుంది, ఒక సైడ్ తలనొప్పి వస్తుంది, అది స్ట్రోక్. జనరల్గా స్ట్రోక్, ఓ పర్సన్కి స్ట్రోక్ వచ్చినప్పుడు జనరల్గా అన్లెస్ అంటే ఇలా లార్జ్ బ్లీడ్ అయితే తప్ప పేషెంట్కి హెడేక్ కానీ తిమ్మిరి కానీ ఉండదు. సో తల తిమ్మిరి పడడం అనేది జనరల్లీ ఇట్ ఇస్ నాట్ ఎ సింప్టమ్ ఆఫ్ స్ట్రోక్. ఓకే సార్. సార్, ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే 1 month 2 months మెడిసిన్స్ వాడేసి ఆపేస్తారండి. సో మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ స్ట్రోక్తో వస్తారు. సో అది చాలా రాంగ్. ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే ఫస్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందని రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి రిస్క్ ఫ్యాక్టర్కి ఏ రకమైన టాబ్లెట్ వాడాలని ఉంటుంది. సో కొన్ని హార్ట్లో కండిషన్ ఉంటే యాంటీ కోగులేషన్స్ వాడాలి. సో అది కాకుండా జనరల్ స్ట్రోక్ వచ్చిందంటే కనుక యాంటీ ప్లేట్లెట్స్ వాడాలి. సో పోస్ట్ స్ట్రోక్, సో లైఫ్ లాంగ్ ఒక బ్లడ్ థిన్నర్, కొలెస్ట్రాల్ మెడిసిన్ మటుకు కంపల్సరీ వాడాలి. ఇది ఏది ఇస్కెమిక్ స్ట్రోక్కి. బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్ ఏంటంటే మోస్ట్ కామన్లీ బీపీ వల్ల వస్తుంది. సో బీపీ కంట్రోల్లో పెట్టుకొని ఒక 3 months తర్వాత చూసుకొని బాగుంటే దాంట్లో కూడా చిన్న లో డోస్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ కూడా వాడచ్చు. అండర్లైన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటాయి. సో ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ స్ట్రోక్, ఐదర్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్, కంపల్సరీగా లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సింది. ఓకే సార్. సార్, తరచుగా కొందరిలోనే హెడ్ఏక్ అనేది సహజంగా చూస్తూ ఉంటాం. సో ఈ హెడ్ఏక్కి అలానే స్ట్రోక్కి సంబంధం ఏమైనా ఉందంటారా? జనరల్గా హెడేక్, స్ట్రోక్ రెండు దే డోంట్ గో టుగెదర్ అన్నమాట. ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడ్ అయితే కనుక హెడేక్ రావచ్చు. ఎప్పుడు వస్తుందంటే బ్రెయిన్లో కొంచెం మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ బ్లీడ్ అయ్యి, సో ఐసీపీ అంటాం, ఇంటర్క్రైనల్ ప్రెషర్ పెరిగితే రావచ్చు. లేదంటే ఒక టైప్ ఆఫ్ బ్లీడ్ ఉంటుంది, సబార్కనాయిడ్ హెమరేజ్ అని ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ స్ట్రోకే, బ్రెయిన్లో బ్లీడ్ టైప్ స్ట్రోక్. ఇట్ ప్రెజెంట్స్ విత్ హెడేక్ అనమాట. సో కాకపోతే ఆ హెడేక్ ప్యాటర్న్ వేరు. మన నార్మల్గా వచ్చే హెడేక్స్ ఏంటి, మైగ్రేనస్ టైప్ హెడేక్స్, ఒక సైడ్ హెడేక్ రావడం, నాసియా అలాగా, వామిటింగ్ సెన్సేషన్, లైట్ చూస్తే చూడలేకపోవడం, ఏమైనా గట్టి మాట్లాడితే చిరా. సో దీస్ ఆర్ ఆల్ మైగ్రేన్ హెడేక్స్. టెన్షన్ టైప్ హెడేక్ ఏంటంటే పేషెంట్కి అండర్లైన్ స్ట్రెస్ ఉంటుంది, మెడ దగ్గర నొప్పి ఇలా పట్టుకున్నట్టు వస్తుంది. కానీ ఆ బ్లీడ్తో వచ్చే హెడేక్ ఎలా ఉంటుంది, వెరీ సివియర్ హెడేక్, వితిన్ ఫ్యూ సెకండ్స్లో సివియర్ హెడేక్స్ వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి. సో దట్ హెడేక్ ప్యాటర్న్ వీళ్ళు నార్మల్గా రొటీన్ హెడేక్ ప్యాటర్న్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ద పేషెంట్కి హెడేక్ వస్తుందంటే ఫస్ట్ క్వశ్చన్ తను ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది నాకు రొటీన్గా వచ్చే హెడేక్ ప్యాటర్నా లేకపోతే ఇది డిఫరెంట్ హెడేక్ ప్యాటర్నా? రొటీన్గా వచ్చే హెడేక్ ప్యాటర్న్ కాదు, ఇది డిఫరెంట్గా ఉంది, వామిటింగ్స్ ఉన్నాయి, కొంచెం మగతగా ఉంది అంటే మటుకు ఇట్ కుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ స్ట్రోక్. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఓకే సార్. కొంతమంది ఆల్కహాలిక్స్లోని డీహైడ్రేషన్ వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని మేము విన్నాము. సో దాని గురించి చెప్పండి సార్. ఎస్ అమ్మా, అది దాన్ని కార్టికల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే బ్రెయిన్లో రెండు ఉంటాయి బ్లడ్ వెజల్స్, ఒకటి బ్లడ్ తీసుకెళ్లేది ఆర్టరీస్ అంటాం,
బ్లడ్ రిటర్న్ వచ్చేది వీనస్ సిస్టమ్ అంటాం. ఎవరైతే కొంతమంది సివియర్ ఆల్కహాలిక్స్ ఉంటారో వాళ్ళు బాగా డిహైడ్రేషన్ ఉంటే సో వెళ్ళే బ్లడ్ సప్లైలో కాకుండా రిటర్న్ వచ్చే వీనస్ సిస్టంలో క్లాట్స్ ఫామ్ అవుతాయి. దాన్ని కార్టికల్ వీనస్ థ్రోంబోసిస్ అంటాం. అది వెరీ కామన్గా సమ్మర్స్లో చూస్తాం, ఆల్కహాలిక్స్లో చూస్తాం అనమాట. స్మోకర్స్లో ఎక్కువ హిమోగ్లోబిన్ 18-19 ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్ వస్తుంది. సో డిహైడ్రేషన్ ఇన్ పర్టికులర్ సినారియోస్, క్లినికల్ సినారియోస్లో ఇట్ కెన్ కాజ్ స్ట్రోక్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కూడా మంచిదే స్ట్రోక్ ప్రివెన్షన్కి. ఓకే సార్. సార్ ఇందాక చెప్పినట్టు బీపీ అలానే షుగర్ అలానే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? జనరల్గా అమ్మ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏదో ఒక 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే స్ట్రోక్ రాకుండా బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్ పెడతాం. అలా కాకుండా ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా పేషెంట్కి ఎప్పుడైనా టీఐఎస్ అంటాం, మైన్యూట్ స్ట్రోక్ సిమ్టమ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్, ఒబేసిటీ ఉండి ఈయన హై రిస్క్ క్యాండిడేట్ అనుకున్నప్పుడు ప్రొఫైలాక్సిస్ అంటే ముందే స్ట్రోక్ రాకుండా మెడిసిన్స్ పెడతాం. సో నేను చెప్పినట్టు ఈ 4ట్లో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మీరు హై రిస్క్ అనుకుంటే కనుక ఇకోస్ప్రిన్ అంటే బ్లడ్ థిన్నర్, కొలెస్ట్రాల్ మెడిసిన్ ఎటోరోస్టాటిన్ ఆ 2 కాంబినేషన్లో టాబ్లెట్స్ ఉంటాయి. ₹1 చిల్లర ఉంటుంది అంతే. సో మీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మెడిసిన్స్తో పాటు అది మెడిసిన్ కూడా వేసుకుంటే ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా ఉంటుంది. కానీ దీనికి అండర్లయింగ్ ఏంటంటే స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్, స్ట్రిక్ట్ బీపీ కంట్రోల్ ఉండాలి. చాలామంది అమ్మ షుగర్ ఉందంటే ఉందంటారు, బీపీ ఉందంటే ఉందంటారు, కంట్రోల్లో ఉందంటే షుగర్ 300 బీపీ ఉందంటే 190 ఉందంటారు. మరి ఏంది కంట్రోల్ లేదంటే మాత్రలు వేసుకున్నాడు అంటే మాత్రలు వేసుకుంటే స్ట్రోక్ రాకుండా ఉంటుంది అనేది కాన్సెప్ట్ కాదు. మన షుగర్కి బీపీకి మాత్రలు వేసుకున్నాం అంటే దాని అర్థం ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్లో ఉండాలి. సో కంట్రోల్ అంటే ఎట్లాగా ఫాస్టింగ్స్ లెస్ దెన్ 120, పోస్ట్ నుంచి లెస్ దెన్ 180, 3 months యావరేజ్ షుగర్ 7, బ్లడ్ ప్రెషర్స్ లెస్ దెన్ 140/80. ఇట్లా మనం షుగర్ బీపీ ఉంటే సరిపోదు, మాత్రలు వేసుకొని కంట్రోల్ లెవెల్స్లో పెట్టుకొని మన బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్ వేసుకుంటే ఫ్యూచర్లో గ్యారంటీగా స్ట్రోక్ రాకుండా ఉంటుంది. సార్ బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అయిందని వింటూ ఉంటాం. సో అది కరిగే అవకాశం ఉందంటారా లేక అది అలా ఉంటుందంటారా? అదేనమ్మా, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ 2 రకాలు నేను చెప్పాను కదా. బ్లీడ్ అవుతుంది, బ్లీడ్ అయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. జనరల్గా బ్రెయిన్లో ఎనీ బ్లీడ్ జనరల్గా 3 weeksలో అబ్జార్ప్షన్ అయిపోతుంది. సో 2వ రకం ఉంటుంది ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఏదైతే అక్లూజన్ ఉందో అది రీకెనలైజ్ అయిపోతుంది. కానీ మనం ఎనీ టైం ఎంఆర్ఐ చేయించినప్పుడు ఈ స్ట్రోక్ యొక్క సైన్స్ అక్కడ ఉంటాయి. అంటే హెమరేజిక్ స్ట్రోక్ వస్తే అక్కడ గ్లయోటిక్ ఫోకస్ అని ఉంటుంది, ఇస్కెమిక్ స్ట్రోక్లో కూడా గ్లయోటిక్ ఫోకస్ ఉంది. కానీ ఏదైతే ఆ క్లాట్స్ కరిగిపోతాయి కానీ దాన్ని ఏదైతే అది పర్మనెంట్గా బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ చేస్తుందో ఆ మార్క్స్ మటుకు మనకి ఉండిపోతుంది. సో చాలామంది వచ్చి లాస్ట్ ఇయర్ స్ట్రోక్ వచ్చింది, ఎంఆర్ఐ తీయించుకోవాలా మళ్ళీ తీయించుకోవాలని అడుగుతారు. సో మన మొహానికి ప్రతి సంవత్సరం ఫోటో తీసుకుని ఎలా మారదో సేమ్ అంతే. ప్రతిసారి ఎంఆర్ఐ తీయించుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటే కొత్త సిమ్టమ్స్ వస్తే తప్ప తీయించుకోవాలి. ఆ క్లాట్ కరిగిందా లేదో చూపించుకోవడానికి ఎంఆర్ఐ అది అవసరం లేదు. ఎందుకంటే వన్స్ పేషెంట్ క్లినికల్గా రికవర్ అయిపోతే ఆ క్లాట్ కరిగినా అలాగున్నా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో హెమరేజ్ బ్లీడ్ అయితే మటుకు 3 weeksలో గ్యారంటీగా అబ్జర్వ్ అయిపోతే చిన్న మైక్రో బ్లీడ్స్ అట్లాగే ఉంటాయి. ఇస్కెమిక్ స్ట్రోక్ వల్ల వచ్చే క్లాట్స్ కూడా రీకెనలైజ్ అయిపోతాయి. సార్ చాలామంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పెరాలసిస్కి గురవుతూ ఉంటారు. సో వాళ్ళు ఫిజియోథెరపీ ఎంతకాలం చేయించుకోవాలంటారు? మామూలుగా స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్యూట్ పీరియడ్ అంటాం. అంటే వితిన్ 24 hours 48 hours ఫిజియోథెరపీ ఏం చేయించు. ఇదివరకు ఏంటంటే అర్లీ మొబిలైజేషన్ చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ కంటే మోర్ బ్యాడ్ అవుతుందని లాట్ ఆఫ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ 24 hours 48 hours డూ నాట్ మొబిలైజ్ ద పేషెంట్. సో వన్స్ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అర్లీ మొబిలైజేషన్ అంటే 2nd day నుంచి కానీ 3rd day నుంచి వీళ్ళు స్టార్ట్ ఫిజియోథెరపీ. సో 90% ఆఫ్ ద మోటార్ రికవరీ ఏదైతే ఉందో పెరాలసిస్ ఫస్ట్ 90 daysలో వచ్చేస్తుంది. సో చాలామంది స్ట్రోక్ వచ్చిన తర్వాత మాకు ఇంకా చేయకాలు రాలేదు. చేయకాలు ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ 3 months వెరీ అగ్రెసివ్ ఫిజియోథెరపీ చేయాలి. ఎంత అగ్రెసివ్ చేయాలంటే మినిమం 5 hours per day ఫర్ అట్లీస్ట్ 3 months కంటిన్యూస్ చేస్తే రికవరీ వస్తుంది. సో ఇనీషియల్ స్ట్రోక్ పీరియడ్లో ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువ, ఫిజియోథెరపీ వల్ల తక్కువ ఉంటుంది. యాజ్ స్ట్రోక్ ప్రోగ్రెసెస్, డేస్ ప్రోగ్రెస్, మెడికేషన్ వల్ల తక్కువ, ఫిజియోథెరపీ వల్ల ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రోక్ మేనేజ్మెంట్. సో ఇట్ షుడ్ స్టార్ట్ అర్లీ అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ అట్లీస్ట్ ఫర్ 3 months. అంటే అందరికీ 3 months కాదు, కొంతమంది 1 monthకే రికవర్ అయిపోతే ఫిజియోథెరపీ ఆపేసి ఇంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ అగ్రెసివ్ ఫిజియోథెరపీ ఫస్ట్ 90 days నేను చెప్పాను కదా, 90% ఆఫ్ ద రికవరీ ఫస్ట్ 90 daysలోనే వస్తుంది. ఈ ఫస్ట్ 90 daysలో ఫిజియోథెరపీ చేయకుండా 5వ నెలలోని 6వ నెలలో ఫిజియోథెరపీ చేసి మనం తపస్సు చేసిన స్ట్రోక్ రికవరీ రాదు. సో ఫస్ట్ 90 daysలోనే 90% రికవరీ వస్తుంది. దాని తర్వాత ఓన్లీ 5% 10% వస్తుంది. సో మనం రోడ్ మీద చూస్తాం చాలామంది ఇలా కాలు ఇలా పెట్టుకొని చేయి ఇలా పెట్టుకున్నారు, వాళ్ళంతా కేవలం ఫిజియోథెరపీ
ఫిజియోథెరపీ చేయించుకోకపోవడం వల్ల అలా ఉండిపోతారు. సో కరెక్ట్ మెడిసిన్స్ వాడి కరెక్ట్గా ఫిజియోథెరపీ చేసుకుంటే మటుకు వితిన్ 90 days అంటే 3 monthsలో స్ట్రోక్ రికవరీ అయిపోవాలి. లేదు ఇంకొక సినారియోలో ఎవరు రికవరీ అయ్యారంటే ఫస్ట్ స్ట్రోక్ కాదు, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ వస్తారు. ఎందుకంటే ఫస్ట్ స్ట్రోక్ వస్తే చాలా అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది రికవరీ చేయడానికి. సో సెకండ్ స్ట్రోక్ వస్తే ఇది పోతుంది. సో చాలా తక్కువ ఉంటుంది. అదే థర్డ్ స్ట్రోక్ వస్తే అసలు రికవరీ ఛాన్సెస్ చాలా మినిమల్ ఉంటాయి అనమాట అదే ఏరియాలో. సో నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ కూడా ఇంపార్టెంట్. అలాగని యాజ్ ఎర్లీ యాజ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం, సస్టైన్ ఫిజియోథెరపీ చేసుకుంటే మంచిది. సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లు బీపీ వల్ల, స్ట్రెస్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. సో దానివల్ల మరి స్ట్రోక్ రాకుండా మా వ్యూవర్స్ ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? నేను ఆల్రెడీ చెప్పినట్టేమ్మా. సో గుడ్ డయాబెటిక్ కంట్రోల్, గుడ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ డైట్, 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు బాడీ చెమట పట్టేటట్టు ఒక 30 minutes మెడిటేషన్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అట్లా ఉంటే మటుకు డెఫినెట్గా స్ట్రోక్ రాకుండా ఉంటుంది. సో అందరికీ స్ట్రోక్ వస్తుందని గ్యారంటీ లేదు, కానీ స్ట్రోక్ రాకుండా మటుకు మేనేజ్ చేయడం మన చేతిలో ఉంటుంది. సో స్ట్రోక్ వచ్చిన తర్వాత రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్ట్రోక్ ఇస్ టు ప్రివెంట్ ఎ స్ట్రోక్ అంటారు. సో యూ కెన్ ఈజీలీ ప్రివెంట్ స్ట్రోక్ ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ నో వాట్ యూఆర్ డీలింగ్ విత్. అంటే డయాబెటీస్ ఉంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, హైపర్ టెన్షన్ ఉంటే. సో నేను ఇందాక చెప్పినట్టు షుగర్ ఉంది, బీపీ ఉంది, 300 షుగర్ ఉంది, 200 బీపీ ఉంది అంటే అలా కాదు. సో ఒక సర్టెన్ పారామీటర్స్లో మనం మెయింటైన్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ సర్టెన్ విధంగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని కొంచెం మెడిటేషన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రోక్, మైండ్ రిలాక్సేషన్ అట్లా ఉంటే డెఫినెట్గా స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఎప్పుడు ఒక డేంజర్ సైన్గా ఉండి డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలంటారు? అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటేనే ఎమర్జెన్సీ అమ్మ. సో మళ్ళీ డాక్టర్ని మీట్ అవ్వడానికి వెయిట్ చేయకూడదు. చాలామంది ఏంటంటే కాలు వీక్నెస్ ఉంటే అరే పొద్దున్న తగ్గుతుందిలే, ఎల్లుండి పొద్దున్న తగ్గుతుందిలే. అదేంటంటే కొంతమందికి స్ట్రోక్ అవర్స్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఒక్కసారి ఆ ప్రోగ్రెషన్ దాటి ఆ గోల్డెన్ అవర్స్ 4.5 hours దాటిందంటే మేము వచ్చినా సరే ఏమీ చేయలేము. సో అలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ పెరాలసిస్తో ఉండిపోతారు. సో మూమెంట్ మీకు ఒకసారి స్ట్రోక్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేస్తే నేను ఇందాక చెప్పినట్టు నియరెస్ట్ హాస్పిటల్ విచ్ హ్యాస్ ఎ మినిమమ్ సిటీ స్కాన్ ఫెసిలిటీకి వెళ్ళిపోతే అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, రికవరీ తొందరగా ఉంటుంది, పర్మనెంట్ డెఫిషియట్స్ లేకుండా ఉంటాయి. విన్నారు కదా వ్యూయర్స్, ఇంతవరకు డాక్టర్ గారు మరి బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఉన్న సందేహాలను ఎంతో చక్కగా చెప్పారు. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వారు ఆ గోల్డెన్ అవర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. దానివల్ల డాక్టర్స్ అయిన మేము కూడా పేషెంట్ని కాపాడడానికి గల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ గారు చెప్తున్నారు. సో డాక్టర్ గారు చెప్పిన ప్రతి జాగ్రత్తని మీరు పాటించడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మరి ప్రమాదం వరకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలానే దీనికి ఉండే ట్రీట్మెంట్స్, వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని డాక్టర్ గారు ఎంతో వివరంగా చెప్పినందుకు మా శ్రీ మీడియా తరపు నుంచి అలానే మా వ్యూవర్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.